అక్కడ తెనాలిలో కూడా ఒక పీటీ వారెంట్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఎక్కడ పీటీ వారెంట్ ఇచ్చినా కోర్టులు పర్మిషన్ ఇచ్చేస్తాయి. జనరల్‌గా నేను చాలా సార్లు చెప్పాను. కింది కోర్టులనేవి హైకోర్టు మొన్న చెప్పినట్టుగా మెకానికల్‌గా ముందుకెళ్ళిపోతాయి. ఈ సెక్షన్‌లు కరెక్టా కాదా అనేది కూడా చూడవు. అది హైకోర్టు కూడా మొన్న చెప్పింది. ఇలా మెకానికల్‌గా వెళ్ళకండి. ఒక కేసులో కంప్లెయింట్‌లో ఉన్న సెక్షన్‌లే పెడుతున్నారా లేదా పోలీసులు అనేది చూసుకోవాలి మీరు అనేది కూడా మ్యాజిస్ట్రేట్లకి కింది కోర్టులలో సెషన్స్ కోర్టులలో మ్యాజిస్ట్రేట్లు మెకానికల్గా వెళ్తున్నారని హైకోర్టు చెప్పింది ఈయన విషయంలోనే. అలాగా వెళ్ళిపోతారనమాట. అందువల్ల ఈయన ఒక కేసు బెయిల్ తెచ్చుకుంటూ వచ్చే కొద్దీ ఇంకొక కేసు వస్తూనే ఉంటుంది, పీటీ వారెంట్లు వస్తూనే ఉంటాయి. ఇది అసాధారణమైన విషయంగా చెప్పుకోవచ్చు మనం. అంటే ఇది ఒక అసాధారణమైన పద్ధతిలో ఈ ప్రభుత్వం వేధించడానికి సిద్ధమైనట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశానికి సుప్రీంకోర్టు స్థాయిలో బ్రహ్మాండమైన అడ్వకేట్స్ గైడెన్స్ ఉన్నారు. ముఖ్యంగా సిద్ధార్థ లూత్రా ఉన్నాడు. వాళ్ళకి తెలియని లూప్ హోల్స్ ఉండవు చట్టంలో. కాబట్టి ఒకటి నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ సెక్షన్స్ కింద కేసులు పెట్టడం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు అరెస్ట్ అనేది ఈజీ అయిపోతుంది. రెండవది కింది కోర్టుల్లో పీటీ వారెంట్లు వేసుకుంటా వెళ్ళడం. సో డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ ఏరియాల్లో పెట్టడం వల్ల ఇతన్ని తిప్పడం కూడా ఒక వైలెన్సే కదా. ఇతన్ని ఏంటంటే అసలే ఎండాకాలం, ఇంకా ఆ ఏరియాల్లో గుంటూరు, విజయవాడ ఏరియాలో ఎండలు విపరీతంగా ఉంటాయి. సో ఈయన ఆ వేడి జైళ్ళల్లో పెట్టడం, అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేని సబ్ జైలు, డిస్ట్రిక్ట్ జైళ్ళలోనే ఈయన ఎక్కువ ఉంటాడు. ఎందుకంటే చిన్న చిన్న ఊర్లలో కేసులు పెడుతున్నాం. మనం కానీ గమనిస్తే ఇతన్ని వేధించడానికి చిన్న చిన్న ఊర్లు, అంటే అక్కడ సబ్ జైల్లో అసలు నీచ నికృష్టంగా ఉంటాయి. సో అటువంటి దగ్గర ఇతన్ని పెట్టడం. ఎందుకంటే సెంట్రల్ జైళ్ళల్లో పెడితే కొంతవరకు బెటర్ పరిస్థితులు ఉంటాయి. కానీ వీళ్ళ ప్లాన్ ఏంటంటే తెలుగుదేశం కూటమి ప్లాను చిన్న చిన్న ఊర్లలో కేసులు పెట్టించడం, అక్కడ తీసుకెళ్ళి సబ్ జైళ్ళల్లో వేయడం. అక్కడ అసలు ఏమాత్రం సౌకర్యం, డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళకి సౌకర్యాలు ప్రొవైడ్ చేయడానికి కూడా ఆడేమి ఉండవు. ఇక డబ్బులు ఎలాగో తీసుకోవడానికి భయపడతారు. కాబట్టి వీళ్ళకి ఒక రకమైన నరకమే చూపిస్తారు. సో ఈ ఇదొక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పుడైనా తెలుగుదేశంలో ఉండేవాళ్ళు ఇట్లాగే మాట్లాడుతాం. మొన్న ఆర్పీనా చేపల కిరాక్ ఆర్పి చూస్తే అతనికి ఇట్లాంటి గతే పడుతుంది తర్వాత. అయినా అతనికి ఏమి బుద్ధి మారలేదు. అతను కూడా అలాగే బూతులు ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. అంటే వీళ్ళు ఇట్లాంటి ఇంత వైలెన్స్గా చేస్తున్నా, ఇంత ఘోరంగా వేరే వాళ్ళు దాని నుంచి ఏమి నేర్చుకోవట్లేదు. సో అప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా ఉంటున్నారు. ఇతను కూడా అదేవిధంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మరి అంత బూతులు తిట్టిన వ్యక్తి రెడీగా ఉండాలి కదా జైలుకి కూడా. 15 రోజులు కాకముందే నేను చచ్చిపోతానని బేలాడుపులు ఎందుకు ఏడవాలి? అట్లాంటప్పుడు మూసుకొని ఉండాలి. ఎందుకు వాళ్ళని అలాగ వ్యక్తిగతంగా అనడం దేనికి? సో ఇది నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా అతను చేసిన నేరానికి శిక్షించాలి తప్ప, అతను చేయని నేరం మీద కేసులు పెట్టేసి ఇట్లా చేయడం వల్ల ప్రజల్లో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఇంతకుముందు లాగా కాదు. ఇంతకుముందు అంటే ఏనాడు జ్యోతితో బతికేసేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. ఇవాళ అట్లా లేదు. సోషల్ మీడియా ఉంది, ఛానల్స్ ఉన్నాయి, లీగల్ ఎక్స్పర్ట్లు కూడా విపరీతంగా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. పోసాని కృష్ణమురళి ఏం నేరం చేశాడో దానికి శిక్షించాలి తప్ప, అట్లా కాకుండా ఇట్లా ఒక అక్రమంగా కేసులు పెట్టేసి, సెక్షన్లు పెట్టేసి, కావాలని ఊరూరా తిప్పి ఇవన్నీ చేస్తున్నారంటే ఇది కక్ష కట్టుకొని చేస్తున్నట్టుగా అందరికీ అర్థమైపోతుంది.